హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అకాడమీ నీట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం రొటేషనల్ మోషన్లో ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేశాను నేను. అవన్నీ కూడా మనం 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ప్రాబ్లం ప్రాక్టీస్లో ఫస్ట్ సెషన్ అనేది నేను ఆల్రెడీ కండక్ట్ చేశాను. అది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం తర్వాత కండక్ట్ చేశాను. ఇప్పుడు ఇది రెండో ప్రాక్టీస్ సెషన్ అనమాట. ఓకే, చూద్దాం ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, రొటేషన్ మోషన్లో ఎలా కాన్సెప్ట్స్ అప్లై చేయాలనేది మనం చూద్దాం. ముందుగా నా పేరు చంద్రశేఖర్. నేను 6 yearsగా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. నేను ఒక ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్ని. ఆల్రెడీ నేను చాలామంది స్టూడెంట్స్కి జేఈ నీట్ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలో కోచింగ్ ఇచ్చాను. వీటికి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో నేను ఫిజిక్స్లో కోచింగ్ ఇచ్చాను. వాళ్ళు ఈ ఎగ్జామ్స్ మంచి మంచి మార్కులతో, ర్యాంకులతో క్లియర్ చేశారు. మంచి మంచి యూనివర్సిటీస్లో చదువుతూ ఉన్నారు. ఇది అకాడమీ తరపున మేము కండక్ట్ చేస్తున్న ఒక ఫ్రీ కోర్స్ అనమాట. ఈ కోర్స్ యూట్యూబ్ ద్వారా డైలీ లైవ్గా మేము టీచ్ చేస్తాం, ఎవ్రీడే. సో మేము ఈ కోర్సులో మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇంకా మీరు అకాడమీ నుంచి ఇంటిలోంచే ప్రిపేర్ అయ్యే విధంగా బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలనుకుంటే మీరు అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు వీడియో లాస్ట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని మేము రీసెంట్గా లాంచ్ చేసాం. ఇది కూడా మా స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. దీని గురించి కూడా నేను వీడియో ఎండ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది. సో మన సెషన్లోకి వెళ్దాం, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ సెషన్లో. సో మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే మీరు ఆన్సర్స్ కూడా చెప్పచ్చు. ఓకే, ఇది మన ఫస్ట్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ పెన్ పేపర్ పెట్టుకోండి, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. మీరు చాట్స్లో మీకు వచ్చిన ఆన్సర్ కూడా పెట్టవచ్చు. చూడండి, ఏ రింగ్ ఆఫ్ డయామీటర్ 0.4 meter అండ్ మాస్ 10 kg ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఎట్ రేట్ ఆఫ్ 1200 RPM అనమాట. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద రింగ్ ఈజ్ అంటున్నాడు. ఓకే, ఆ రింగ్కి యాంగులర్ మొమెంటం ఎంత అని అడుగుతున్నాడు. 1200 RPM. ఓకే, డయామీటర్ ఇచ్చాడు. సో రేడియస్ అందులో సగం ఉంటుంది కదా. సో రేడియస్ ఈజ్ అందులో సగం ఎంత, 0.2 meter. మాస్ 10 kg. రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ అన్నాడు కదా. సో ఇది ఒమేగా అనమాట. ఒమేగా ఈక్వల్ టు 1200 అని రాయకూడదు, 1200 RPM కదా. RPM అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ, ఒక రెవల్యూషన్ అంటే ఎంత రేడియన్స్, 2π రేడియన్స్, డివైడ్ బై పర్ మినిట్ అంటే 60 seconds. సో బై 60 వేయాలన్నమాట. 60 1200లోంచి 20 అవుద్ది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 4π రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట ఒమేగా. ఇప్పుడు యాంగులర్ మొమెంటం అడుగుతున్నాడు కదా. యాంగులర్ మొమెంటం ఫార్ములా మనకు ఎలా తెలుసు? యాంగులర్ మొమెంటం ఈక్వల్ టు I ఒమేగా. యాంగులర్ మొమెంటం I ఒమేగా కదా. సో I ఈక్వల్ టు mR²/2. దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఇంటూ 0.2 ఇంటూ 0.2 డివైడ్ బై 2. సో ఎంత అవుతుంది? 10 ఇంటూ 0.2 2 అవుతుంది. 2 ఇంటూ 0.2/2. సో దట్ ఈస్ 0.2 kg/m² అవుతుంది. అది యాంగులర్ మొమెంటం. ఇప్పుడు ఇది యాంగులర్ మొమెంటం వచ్చింది. సారీ అది మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీని నుంచి యాంగులర్ మొమెంటం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? I ఒమేగా కదా. ఒమేగా ఏమో మనకి 4π రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది ఇంటూ 0.2, సారీ 40π వచ్చింది కదా మనకి. ఇక్కడ 4π కాదు, 40π వచ్చింది. 20 ఇంటూ 2π 40π కదా. సో I ఒమేగా ఎంత వస్తుంది? I ఒమేగా ఈక్వల్ టు 0.2 ఇంటూ 40π అంటే ఎంత వస్తుంది? 8π వస్తుందా? ఒమేగా 1200 రెవల్యూషన్స్ పర్ మినిట్. మళ్ళీ తప్పు చేశాను ఇక్కడ. ఓకే, ఇది రింగ్ కదా, వాడు రింగ్ అని ఇచ్చాడు కదా. రింగ్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mR²/2 రాదు. ఓకే, డిస్క్కి బై 2 వస్తుంది. ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను నేను.
ఇది 0.4 అవుతుంది. 0.4 into 40 pi, దట్ ఈస్ నథింగ్ బట్ 16 pi. సో పై అంటే 3 పాయింట్ సంథింగ్ కదా, సో 3.1 అలా వస్తుంది కదా. సో దీని వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 16 into 3 ఏమో 48 వస్తుంది, ప్లస్ 0.1 వస్తుంది కదా, ప్లస్ ఒక 1.6 కూడా వస్తుంది. సో 49.6 కంటే కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే దగ్గర దగ్గర 50 వస్తుంది అనమాట. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మీరు కూడా చేయండి, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు వచ్చిన ఆన్సర్స్ మీరు చాట్లో పెట్టవచ్చు. మన సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ యూనిఫామ్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఏ అండ్ మాస్ m ఈజ్ రొటేటింగ్ ఫ్రీలీ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇన్ హారిజాంటల్ ప్లేన్. ఓకే, ఫ్రీగా యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో తిరుగుతుంది అనమాట హారిజాంటల్ ప్లేన్లో. అబౌట్ ఏ స్మూత్ ఫిక్స్డ్ వర్టికల్ యాక్సిస్ త్రూ ఇట్ సెంటర్. A particle also of mass m is suddenly attached to the rim of the disk. ఓకే, ఒక మాస్ m ఉన్న పార్టికల్ని సడన్గా తీసుకెళ్ళి ఈ డిస్క్ ఎడ్జ్కి ఇలా అంటించేసాం అనమాట, సడన్గా అతికిచ్చేసాం. అండ్ రొటేట్స్ విత్ ఇట్, దాంతోపాటు రొటేట్ అవుతుంది అతికిచ్చిన తర్వాత. న్యూ యాంగులర్ స్పీడ్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది? ఫస్ట్ ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది, తర్వాత ఇంకో మాస్ m తెచ్చి అతికిచ్చేయటం వల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది పెరుగుతుంది. మన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం ఒమేగా తగ్గాలి కదా. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వాడుతున్నాం అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అప్పుడు మనకి ఐ ఒమేగా కాన్స్టెంట్ ఉంటుంది, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇనీషియల్ ఇంటూ ఒమేగా ఇనీషియల్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైనల్ ఇంటూ ఒమేగా ఫైనల్ అవుద్ది. ఇనీషియల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత చెప్పగలరా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇనీషియల్గా మన దగ్గర జస్ట్ ఒక డిస్క్ ఉంది, అది రొటేట్ అవుతూ ఉంది. సో దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుద్ది? ఐ ఇనీషియల్ ఈక్వల్ టు ma²/2 అంతే, ఇంకేం లేదు కదా, ఒక డిస్క్ మాత్రం ఉంది. ఒమేగా ఇనీషియల్ ఈజ్ ఒమేగా అని ఇచ్చాడు. ఫైనల్గా ఈ మాస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా యాడ్ చేయాలి. సో ఫైనల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుద్ది? ఆల్రెడీ డిస్క్ ఉంది ma²/2, మరి ఈ చిన్న మాస్ ఉంది కదా, ఈ పార్టికల్ ఉంది కదా, అది యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఏ అనే డిస్టెన్స్లో ఉంది. ఒక m అనే మాస్ ఏ అనే డిస్టెన్స్లో ఉందనుకోండి యాక్సిస్ నుంచి, దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుద్ది? ma² అవుద్ది కదా, సో అది కూడా యాడ్ చేయాలి. ఇదేమో డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇది పార్టికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఒమేగా ఫైనల్ ఎంత అవుద్ది? మనం ఒమేగా ఫైనల్ కనుక్కోవాలి. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వేసి చూద్దామా? సో ఐ ఇనీషియల్ అంతా ma²/2 ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ ఐ ఫైనల్ 3ma² ఇంటూ ఒమేగా ఫైనల్. ma²/2/2. ఒమేగా ఫైనల్ ఈజ్ ఒమేగా/3. ఆప్షన్ బి వస్తుంది అనమాట, ఒమేగా/3. ఆన్సర్ ఒమేగా/3. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం జస్ట్ యూజ్ చేయటం, ఐ ఒమేగా కాన్స్టెంట్ అని రాయటం. సో గుర్తుపెట్టుకోండి, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఎప్పుడు అప్లై చేయొచ్చు? ఎక్స్టర్నల్ టార్క్ లేనప్పుడే అప్లై చేయొచ్చు. సో నువ్వు తీసుకెళ్ళి దాని మీద అలా పెట్టావు అంతే, కానీ దాన్ని తిప్పడం లాంటిది ఏం చేయలేదు కదా. జస్ట్ అలా పెట్టినప్పుడు మనం ఎక్స్టర్నల్ టార్క్ లేదు కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అప్లై చేసాం అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. 2 యూనిఫామ్ రాడ్స్ ఈచ్ ఆఫ్ మాస్ m and length L are arranged to form a cross. The moment of inertia of the system about an angular bisector is. సో 2 రాడ్స్ ఉన్నాయంట, మాస్ m లెంగ్త్ L, ఇలా అరేంజ్ చేసాం అనమాట, ఇలా క్రాస్ లాగా అరేంజ్ చేసాం. అవి వాటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాంగులర్ బైసెక్టర్ అంటున్నాడు. ఓకే, అంటే ఇలా ఏదైనా యాంగిల్ ఉందనుకోండి, ఈ సెంటర్లో ఉన్న లైన్ని యాంగులర్ బైసెక్టర్ అంటాం. సో ఇది ఇలా యాంగిల్ ఫామ్ అయింది కదా, ఇది ఒక యాంగులర్ బైసెక్టర్ అయింది, ఇది ఒక యాంగులర్ బైసెక్టర్ అయింది. ఓకే, ఇది ఒక యాంగులర్ బైసెక్టర్ అయింది, ఇది ఒక యాంగులర్ బైసెక్టర్ అయింది. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సిస్టమ్ అబౌట్ యాంగులర్ బైసెక్టర్ ఈజ్ అంటున్నాడు.
సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఐఎక్స్ తీసుకుందాం, ఐవై కూడా తీసుకుందాం. ఇప్పుడు ఐఎక్స్ ఐవై ఒకటే వాల్యూస్ వస్తాయి. ఎందుకో చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇలా పెట్టాడు కదా క్రాస్ లాగా. ఎక్స్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుందో వై నుంచి కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఇలా తిప్పారనుకోండి, అది ఇది ఒకటే. మీరు అబ్జర్వ్ చేస్తే అది ఇది ఒకటే ఉంటుంది అలా తిప్పితే. సో ఐఎక్స్ ఈక్వల్ టు ఐవై వస్తుంది అనమాట. ఇక్కడ ఐవై వస్తుంది. మనకి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ప్రకారం ఏం తెలుసు, ఇది ఒక ప్లేన్లో ఉంటుంది కదా, ఇదంతా కూడా ఒక ప్లేన్లో ఉంటుంది కాబట్టి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేయొచ్చు. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏమని చెప్తుంది, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఐఎక్స్ ప్లస్ ఐవై ఐజెడ్. ఐజెడ్ అంటే మరి దీనికి ఇలా పర్పెండిక్యులర్గా ఉండే యాక్సిసేగా, ఇలా ఉండే యాక్సిసే కదా, దానిలోంచి ఇలా పాస్ ఇలా ఉండే యాక్సిసే కదా. సో మరి ఐజెడ్ ఎంత అవుద్దో మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఐజెడ్ అనుకున్నాం అనుకోండి, ఇందులోంచి వెళ్ళే యాక్సిస్ ఐజెడ్ ఎంత అవుద్ది. జస్ట్ ఈ రాడ్ వల్ల తెలుసు కదా మనకి. ఇప్పుడు రాడ్ ఇలా ఉంది, ఐజెడ్ ఇలా ఉంది అంతే కదా. ఐజెడ్ ఇలా ఉంది అంతే కదా. ఐజెడ్ ఎంఎల్ స్క్వేర్ బై 12 ఉంటుంది. ఐజెడ్ ఎంఎల్ స్క్వేర్ బై 12 ఉంటుంది. అంటే ఒకదాని వల్ల, మరి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకో ఎంఎల్ స్క్వేర్ బై 12 కూడా యాడ్ చేయాలి. దట్ ఈస్ ఎంఎల్ స్క్వేర్ బై 6 వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఐజెడ్ ఎంఎల్ స్క్వేర్ బై 6 ఉన్నప్పుడు ఐఎక్స్ ఐవై అందులో హాఫ్ హాఫ్ ఉంటాయి. ఎందుకంటే రెండు ఈక్వల్ కదా. ఐఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఐజెడ్ కదా, రెండు ఈక్వల్. అంటే ఐజెడ్లో ఇది ఒక హాఫ్ ఉండాలి, ఇది ఒక హాఫ్ ఉండాలి. అప్పుడు హాఫ్ ప్లస్ హాఫ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఐఎక్స్ ఈక్వల్ టు ఐవై ఈక్వల్ ఎంత అవుద్ది, రెండు యాంగులర్ బైసెక్టర్స్ ఒక విధంగా చెప్పాలంటే ఐజెడ్ బై 2 వస్తుంది. దట్ ఈస్ ఎంఎల్ స్క్వేర్ బై 12 వస్తుంది. మళ్ళీ ఒక రాడ్ ఎంత ఉందో మామూలుగా అదే వస్తుంది. సో ఆప్షన్ ఏ, ఎంఎల్ స్క్వేర్ బై 12 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ఎన్నో క్వశ్చన్, ఇది మన థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ లూప్. లూప్ అంటే రింగ్ అని తీసుకోవాలి. ఓకే, లూప్ అంటే ఇలా ఇలా రింగ్ లాంటిది అనమాట. లూప్ అంటే తెలుసు కదా, ఒక వైర్ని ఇలా చుట్టు పెట్టామనుకోండి, అది లూప్ అవుతుంది. సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ ఆర్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ r by 2, at a distance r by 2 around a rotating axis parallel to horizontal diameter. ఇది హారిజాంటల్ డయామీటర్. దానికి r/2 డిస్టెన్స్లో ఉన్నది మన యాక్సిస్ అనమాట. ఓకే, ఆ యాక్సిస్ గురించి మాట్లాడుతున్నాడు. దానికి r/2 డిస్టెన్స్లో ఉన్న యాక్సిస్ గురించి మాట్లాడుతున్నాడు. సో దానిలో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అడుగుతున్నాడు. దాని నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో ఈ డయామీటర్ నుంచి యాక్సిస్, ఈ డయామీటర్ యాక్సిస్లో తీసుకున్నాం అనుకోండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతో చెప్పగలరా? సో ఐ అబౌట్ డయామీటర్ మీకు గుర్తుంటే నార్మల్గా ఐజెడ్ తెలుసు మనకి, ఎప్పుడు కూడా మనకి ఐజెడ్ తెలుసు, పర్పెండిక్యులర్ దాంట్లో తెలుసు. సో ఇప్పుడు ఇది ఐఎక్స్ కదా, ఐఎక్స్ అనేది ఐజెడ్లో హాఫ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎక్స్ వై గీసామనుకోండి, ఎక్స్ వై ఈక్వల్. సో ఐఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఐజెడ్ అవుద్ది కదా, ఇందాక చేసినట్టే. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ప్రకారం ఐఎక్స్ ప్లస్ ఐవై ఐజెడ్ అవ్వాలి. సో ఐఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఐజెడ్ కాబట్టి మనకి ఐఎక్స్ ఐవై కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఐఎక్స్ ఈక్వల్ టు ఐవై ఉంటుంది సిమెట్రిక్గా. ఎక్స్ ఎలా ఉందో వై కూడా అలాగే ఉంది కదా డిస్క్కి. సో రెండు ఈక్వల్ ఉంటాయి. సో మనకి దాన్ని బట్టి పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం బట్టి ఎప్పుడు కూడా ఈ ఎక్స్ వై యాక్సిస్లో ఐజెడ్లో హాఫ్ ఉంటాయి అనమాట. సో ఐఎక్స్ ఈక్వల్ టు ఐజెడ్ బై 2 ఉంటుంది. ఓకే, అంటే ఈ డయామెట్రిక్ యాక్సిస్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది, ఐ అబౌట్ డయామీటర్ ఎంత, మొత్తం నార్మల్గా లూప్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఆర్ స్క్వేర్ కదా, ఇది ఎంఆర్ స్క్వేర్ బై 2 ఉంటుంది. ఇది ఎంఆర్ స్క్వేర్లో హాఫ్ ఉంటుంది. ఓకే, ప్లేన్లో ఉండే యాక్సిస్లో ఎంఆర్ స్క్వేర్ బై హాఫ్ ఉంటుంది. హలో, ఆల్ ఈజ్ వెల్. చాలా రోజుల తర్వాత వచ్చావు. దీప్తినా? దీప్తి కదా పేరు, మర్చిపోయాను నేను. ఆఫ్టర్ సో మెనీ డేస్
చూడు, అర్థమవుతుందా లేదో చూడు, అర్థం కాకపోతే డౌట్స్ అడుగు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ యాక్సిస్ నుంచి వచ్చేసింది, డయామెట్రిక్ యాక్సిస్ నుంచి వచ్చేసింది ఎంతది, ఆ డయామీటర్ యాక్సిస్ నుంచి I ఈక్వల్ టు మామూలుగా దాంట్లో హాఫ్ వస్తుంది, mr²/2 వస్తుంది. ఇప్పుడు ఈ డయామీటర్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుద్ది కదా, దాన్ని ఐసీ అందాం. సెంటర్ నుంచి పాస్ అయ్యే యాక్సిస్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐసీ అందాం. ఇప్పుడు దానికి ఇది ప్యారలల్ యాక్సిసే కదా, ఇది మనకు కావాల్సిన యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ మనకు కావాల్సిన యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దానికి ప్యారలల్ యాక్సిస్. ఎంత, డిస్టెన్స్ ఈక్వల్ టు r/2. ఐసీ ఈజ్ mr²/2. డిస్టెన్స్ ఈజ్ r/2. దీని నుంచి r/2 డిస్టెన్స్లో ఉంది కదా. మరి r/2 డిస్టెన్స్లో ఉన్నదానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా వేస్తాం, I ఈక్వల్ టు అవునా, ఇంకో ఆల్ ఈజ్ వెల్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఆల్ ఈజ్ వెల్ అనే పేరుతోనే దీప్తి అని ఇంకో పాప వచ్చేది, తనేనేమో అనుకున్నాను. ఓకే, సారీ. థ్యాంక్ యూ ఐశ్వర్య. తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉండు. మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం. నీట్ 21కి ఒక కోర్స్ నడుస్తుంది, 22కి కోర్స్ నడుస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయి. సో డిస్టెన్స్ అనేది r/2. సో ఇప్పుడు I అనేది ఎంత ఉంటుంది, ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం. ఇక్కడ ప్యారలల్ యాక్సిస్ థియరం కూడా అప్లై చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం రెండు అప్లై చేస్తున్నాం ఇక్కడ, ప్యారలల్, పర్పెండిక్యులర్. సో ఇప్పుడు ప్యారలల్ యాక్సిస్ థియరం వేద్దాం. ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం ఏమని చెప్పొచ్చు, I ఈక్వల్ టు IC ప్లస్ MD² కదా. D అనే డిస్టెన్స్లో ఒక యాక్సిస్ ఉంటే దాని నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. హాయ్ గణపతి, ఫాలో అవుతున్నావా? ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, ఏం మొహమాట పడకు. ఓకే ఓకే ఐశ్వర్య. సో I ఎంత వస్తుంది, mr²/2 ప్లస్ m ఇంటూ d², r/2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ mr²/2 plus mr²/4. That is 3/4 mr². ఓకే, సో ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం 3/4 mr². అది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట, ఆప్షన్ డి. సో ఇది 4th క్వశ్చన్. సో మీకు ఆన్సర్స్ వస్తుంటే మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలిగితే, ఇప్పుడు ఇది 5th క్వశ్చన్ కదా, 5th ఆన్సర్ ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, మీరు ఆన్సర్ చెప్పొచ్చు, చాట్లో పెట్టొచ్చు, మనం అది వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 2 యూనిఫామ్ రాడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ బట్ డిఫరెంట్ మాసెస్ ఆర్ జాయింట్ టు ఫార్మ్ ఎల్ షేప్డ్ బాడీ విచ్ ఈస్ దెన్ పివటెడ్. పివటెడ్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఒక మేక లాంటిది ఏదో ఒకటి కొట్టి ఇలా ఊగడానికి వీలుగా ఉండే విధంగా ఫిక్స్ చేసాం అనమాట. ఇక్కడ ఒక హింజ్ లాంటిది పెట్టి ఫిక్స్ చేసాం, దాన్ని పివట్ అని కూడా అంటాం కదా, పివటెడ్. ఇఫ్ ఇన్ ఈక్విలిబ్రియం ద బాడీ ఈజ్ ఇన్ షోన్ కాన్ఫిగరేషన్. షోన్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇది ఎల్ షేప్ రాడ్లా పెట్టాం, ఒక ఎల్ షేప్ రాడ్ తయారు చేసాం, అంటే ఇక్కడ 90 degrees ఉండాలి. సో అది ఎలా బ్యాలెన్స్ అయింది, మళ్ళీ ఇట్లా ఊగుద్ది కదా, ఎక్కడ బ్యాలెన్స్ అయింది, ఒక యాంగిల్ 60 degrees వచ్చేటట్టు, ఒక యాంగిల్ 30 degrees వచ్చేటట్టు బ్యాలెన్స్ అయింది. చూడండి, ఇది 60 degrees వచ్చేటట్టు, 30 degrees వచ్చేటట్టుగా బ్యాలెన్స్ అయింది. అది ఈక్విలిబ్రియం అనమాట. ఇప్పుడు ఎక్కడైనా బ్యాలెన్స్ అవ్వచ్చు కదా, అది ఇట్లా బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇట్లా బ్యాలెన్స్ అవ్వచ్చు, కరెక్ట్గా మిడిల్లో బ్యాలెన్స్ అవ్వచ్చు. ఎప్పుడవుతుంది, మాసెస్ 2 ఈక్వల్ అయితే ఇలా బ్యాలెన్స్ అవుద్ది. ఇప్పుడు యాక్చువల్గా ఇట్లా బ్యాలెన్స్ అయింది కొంచెం, 60 degrees 30 degrees. సో మరి ఆ రెండింటి మాసెస్కి రేషియో అడుగుతున్నాడు. ఓకే, ఆబ్వియస్లీ అవి ఈక్వల్ కాదు. ఓ కరెక్టే. A and C హ్యావింగ్ సేమ్ ఆప్షన్స్. కరెక్టే గణపతి. చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం, దాన్ని బట్టి మన కరెక్ట్ ఆన్సర్ తెలిసిపోద్ది కదా. సో నువ్వు ట్రై చేయి. చూడండి ఇది ఎలా చేయాలో చూడండి అసలు లాజిక్. ఇప్పుడు ఈ రాడ్ ఉంది, ఈ రాడ్ ఉంది, రెండు రాడ్స్కి వెయిట్స్ వల్ల టార్క్ ఉంటుంది కదా, సపోజ్ ఈ రాడ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందనుకోండి,
ఓకే, అది ఎంత డిస్టెన్స్లో ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఆ రాడ్ వెయిట్ ఉంటుంది కదా, క్యాపిటల్ ఎంజీ, దానివల్ల ఒక టార్క్ ఉంటుంది. ఈ రాడ్ వెయిట్ ఉంటుంది కదా, స్మాల్ ఎంజీ, దానివల్ల ఇంకో టార్క్ ఉంటుంది. సో ఈ రెండు టార్క్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఈక్వల్ అయినప్పుడు ఆ రెండింటి మాసెస్కి రేషియో వచ్చేస్తుంది. సో చూడండి, నేను ఇలా నీట్గా ఎలా చేస్తాను చూడండి. సో ఇది మన ఫస్ట్ రాడ్ కదా, ఇది మన ఫస్ట్ రాడ్, ఇది మన సెకండ్ రాడ్. సో రెండు ఈక్వల్ లెంగ్స్ అన్నాడు, రెండు ఈక్వల్ లెంగ్స్ అన్నాడు, కానీ బ్యాలెన్స్ అయినప్పుడు రెండు లెంగ్స్ వెళ్ళే, ఇప్పుడు మధ్యలో బ్యాలెన్స్ అయినప్పుడు ఇలా వచ్చిందనమాట. ఇక్కడ హింజ్ చేసాం ఈ రెండింటిని. సో ఇది వర్టికల్ లైన్, ఇది వర్టికల్ లైన్. రెండు అలా బ్యాలెన్స్ అయినాయి. ఆ బ్యాలెన్స్ అయినప్పుడు ఇదేమో 60 degrees వచ్చింది, ఇది 30 degrees వచ్చింది. ఇప్పుడు ఇది సెంటర్ కదా, సెంటర్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? ఇప్పుడు దీని లెంగ్త్ వెళ్ళే, దీని లెంగ్త్ వెళ్ళే, రెండింటి లెంగ్త్ సేమే. సెంటర్ ఇక్కడ L/2 డిస్టెన్స్లో ఉంటుంది, దాని సెంటర్ ఆఫ్ మాస్. ఎంజీ సెంటర్ ఆఫ్ మాస్లోనే కదా యాక్ట్ అయ్యేది. సెంటర్ ఆఫ్ మాస్ ఇలా కిందకి యాక్ట్ అవుద్ది, అదే సెంటర్ ఆఫ్ మాస్లోంచి వెయిట్ యాక్ట్ అవుద్ది కిందకి, ఎంజీ. ఇప్పుడు దీని సెంటర్ ఇక్కడ ఉంటుంది కదా, సో ఇది ఎంత ఉంటుంది డిస్టెన్స్? ఇది కూడా L/2లోనే ఉంటుంది. అక్కడ దాని వెయిట్, ఇప్పుడు లెఫ్ట్ దాని స్మాల్ ఎమ్, రైట్ క్యాపిటల్ ఎమ్ అన్నాం అంతేగా. సో ఇక్కడేమో క్యాపిటల్ ఎంజీ యాక్ట్ అవుతుంది, దీని సెంటర్లో స్మాల్ ఎంజీ యాక్ట్ అవుతుంది, స్మాల్ ఎంజీ. ఇప్పుడు ఫోర్స్లు వచ్చేసి టార్క్ కావాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని వెయిట్ ఏమో ఇలా క్లాక్ వైజ్ తిప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు దీని వెయిట్ ఎట్లా తిప్పడానికి ట్రై చేస్తుంది కదా, రైట్ సైడ్ దాని వెయిట్, ఇది దీని వెయిట్ ఎట్లా తిప్పడానికి ట్రై చేస్తుంది, ఇట్లా తిప్పడానికి ట్రై చేస్తుంది, ఎట్లా అంటే ఇది క్లాక్ వైజ్ టార్క్, ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఓకే, ఇది క్లాక్ వైజ్ తిప్పడానికి ట్రై చేస్తుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ తిప్పడానికి ట్రై చేస్తుంది. రెండు టార్క్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, రెండు బ్యాలెన్స్ చేసుకున్నాయి అనుకోండి. వెరీ గుడ్ ఆలిబ్జల్, ఆన్సర్ కరెక్టే అనుకోండి, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవడానికి రాసుకున్నాం అనుకోండి, కొంచెం రివర్స్ అయినట్టుంది చూడండి, రివర్స్ అయింది కొంచెం. వాడు అడిగింది ఏంటి క్వశ్చన్లో? కరెక్ట్ క్యాపిటల్ ఎంబెస్ స్మాల్ ఎం, కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్. సో ఇప్పుడు ఈ రెండింటి వల్ల టార్క్స్ ఈక్వల్ చేద్దాం. సో ఇది 60 degrees కదా, ఇది 60 degrees, ఇది 30 degrees. ఇప్పుడు టార్క్ ఈక్వల్గా చేయాలంటే మనకి రెండు కావాలి, యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా కావాలి కదా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా రాస్తానో చూడండి. ఇప్పుడు ఇది మన యాక్సిస్, ఇది యాక్సిస్. ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ కావాలి మనకి, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్, ఇది యాక్సిస్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదే కదా, యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదే అవుద్ది. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి కదా, ఇది ఫోర్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇది 60 degrees అన్నాం కాబట్టి ఇది ఒకటే కదా, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది యాక్సిస్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వస్తుంది చూడండి, ఇది 60 degrees కాబట్టి 60 degrees, ఇది L/2, హైపోటెన్యూస్ L/2 వస్తుంది. ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఇది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఎంత వస్తుంది చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది, sin 60 degrees కదా. sin 60 degrees ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా అయింది కదా, ఇలా ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, కొంచెం జామెట్రీ వాడాలి. సో sin 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ x డివైడెడ్ బై L/2, అంటే x ఈక్వల్ టు L/2 sin 60 degrees. ఓకే, x1 అందాం, దీన్ని x1 అందాం. సో x1 ఈస్ L/2 ఇంటూ √3/2, L√3/4. అలాగే దీనికి చూద్దాం. ఇప్పుడు ఇది x2 అనుకుందాం, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ x2 అనుకుందాం, సెంటర్ నుంచి ఇది కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ x2. ఓకే, ఈ డిస్టెన్స్ యాక్సిస్కి. ఇప్పుడు ఈ x2 ఇది 30 degrees కాబట్టి జస్ట్ L/2నే, కాకపోతే sin 60 degrees బదులు sin 30 degrees వస్తుంది.
సో x2 ఎంత వస్తుంది? L/2 sin 30 degrees వస్తుంది. అదేవిధంగా సో x2 ఈజ్ L/4. టార్క్ అంటే మరి mg ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. టార్క్ 1 ఫస్ట్ టార్క్ ఎంత ఉంటుంది? స్మాల్ mg ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ mg ఇంటూ x1 దట్ ఈజ్ mg L√3/4. సెకండ్ టార్క్ ఎంత ఉంటుంది? mg ఇంటూ x2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దట్ ఈజ్ mg ఇంటూ L/4. నవ్వు ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కదా. రెండు బ్యాలెన్స్ చేసుకుంటే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇటు తిరగట్లేదు కదా, అది ఈక్విలిబ్రియం ఉందంటే రెండు బ్యాలెన్స్ అయినట్టు. ఏమొస్తుంది? τ1 ఈక్వల్ టు τ2. సో mg ఇది క్యాపిటల్ M కదా, తప్పు చేశాను చూడండి. ఇది క్యాపిటల్ M, ఇది 2 ది క్యాపిటల్ M కదా. సో దట్ ఈస్ mg L√3/4. ఫస్ట్ దాని వల్ల టార్క్ ఈక్వల్ టు క్యాపిటల్ mg L/4. g/4 L తీసేస్తే m/m ఎంత వస్తుంది? ఐశ్వర్య చెప్పినట్టు √3 వస్తుంది. ఓకే, సో డి ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, సో క్లియరే కదా. డౌట్ ఉంటే మీరు మళ్ళీ పోస్ట్ చేయొచ్చు, మనకు కంగారేం లేదు. సో ఇది మన 5th క్వశ్చన్. ఇది 6th క్వశ్చన్కి వద్దాం. ఇది చూడండి. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ సడన్లీ కాంట్రాక్టెడ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ప్రెసెంట్ వాల్యూ, దెన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డే విల్ బి ఆఫ్. ఓకే, ఇది కూడా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనమాట. ఇప్పుడు ఎర్త్కి ఒక మాస్ ఉంటుంది కదా, ఆ మాస్ కాన్స్టెంట్ ఉండి సడన్గా ఎర్త్ ఇలా ష్రింక్ అయిపోయింది అనమాట, చిన్నదిలాగా. దాని రేడియస్ సగం అయిపోయింది. ఇలా ఉండాల్సిన ఎర్త్ చిన్నదైపోయింది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది I ఈక్వల్ టు ఒక సాలిడ్ స్ఫియర్కి ఎంత? I ఈక్వల్ టు 2/5 mr² కదా. ఎర్త్ ఒక సాలిడ్ స్ఫియరే కదా. I ఈజ్ ఈక్వల్ టు 2/5 mr², మాస్ ఆఫ్ ఎర్త్ m అంటే. మరి రేడియస్ తగ్గిపోయిందంటే ఒకేసారి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గిందనే కదా. ఎప్పుడైతే ఒకేసారి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గిందో, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంలో మనం ఏం నేర్చుకున్నాం? ఒకేసారి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గిందనుకోండి, ఒకేసారి యాంగులర్ మొమెంటం అనేది, అదే ఒకేసారి ఒమేగా అనేది పెరుగుద్ది. ఎందుకంటే I కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఎర్త్ ఫాస్ట్గా తిరగడం మొదలెట్టుద్ది. ఎర్త్ ఇలా ఫాస్ట్గా తిరగడం మొదలెట్టుద్ది. ఎప్పుడైతే ఎర్త్ ఫాస్ట్గా తిరగడం మొదలెట్టిందో, ఫాస్ట్గా తిరిగిపోతుంది అనుకోండి, డే నైట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా. సో డ్యూరేషన్ ఆఫ్ డే 24 hours ఉండదు, ఇంకా తగ్గిపోద్ది, ఫాస్ట్గా తిరుగుద్ది కాబట్టి. సో ఎంత అవుద్దో చూద్దాం. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఏం చెప్తుంది? ఇక్కడ ఎవరు ఎక్స్టర్నల్గా ఏం రాలేదు, దానికి అదే జరిగింది కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వాడుతున్నాం. ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ 0. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో I initial into omega initial equal to I final into omega final. సో I initial ఏమో 2/5 mr². I final ఎంత చెప్పగలరా? మాస్ అంతే ఉంది, మాస్ మారినట్టుగా వాడు ఏం చెప్పలేదు. కానీ రేడియస్ సగం అయింది కదా, రేడియస్ హాఫ్ అయిపోయింది. R ప్లేస్లో R/2 పెడదాం. ఓకే, సో ఒమేగా ఇనీషియల్కి ఒమేగా ఫైనల్కి రిలేషన్ చూద్దాం. సో మీకు ఆన్సర్ వస్తే మీరు పెట్టచ్చు, ఎవరైనా సాల్వ్ చేసిన వాళ్ళు ఉంటే మీరు ఆన్సర్ పెట్టచ్చు. సో I ఇనీషియల్ ఎంత? 2/5 mr² ఇంటూ ఒమేగా ఇనీషియల్ ఒమేగా అనుకుందాం, ఇది కూడా I ఫైనల్ R/2 హోల్ స్క్వేర్ 2/5 m ఇంటూ R/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా ఫైనల్. 2/5 m పోయింది. R/2 హోల్ స్క్వేర్ అంటే R²/4 అనమాట. సో R² ఒమేగా ఈక్వల్ టు R²/4 ఒమేగా ఫైనల్. R² రాస్తే ఒమేగా ఫైనల్ ఈజ్ 4 ఒమేగా అవుతుంది. అంటే ముందు తిరిగే స్పీడ్ కన్నా 4 రెట్లు ఫాస్ట్గా తిరుగుతుంది. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 1/4 అయింది కాబట్టి. మరి 4 రెట్లు ఫాస్ట్గా తిరిగిందంటే ఏమని చెప్పొచ్చు? దాన్ని బట్టి 4 రెట్లు ఫాస్ట్ తిరిగినా డైరెక్ట్గా చెప్పొచ్చు. 24 hours కాస్త 24/4 అయిపోద్ది కదా. మరి ఫాస్ట్గా తిరిగిందంటే రోజు చిన్నదైపోద్ది కదా.
24/4 అవుద్దని చెప్పొచ్చు, అంటే 6 అవర్స్ అవుద్దని చెప్పొచ్చు. ఆర్ టైం పీరియడే కదా, డ్యూరేషన్ ఆఫ్ డే అంటే చుట్టూ తిరగడానికి పట్టే టైం పీరియడ్. టైం పీరియడ్ ఈజ్ 2π/ω కదా. ఫైనల్ టైం పీరియడ్ ఎంత? 2π/4ω. అంటే ఫైనల్ టైం పీరియడ్ ఈజ్ 1/4 ఆఫ్ ఇనిషియల్ టైం పీరియడ్. 24/4 6 అవర్స్. సో 6 గంటల్లోనే ఒక రోజు కంప్లీట్ అయిపోద్ది అనమాట. రోజు అంటే పగలు రాత్రి అవుతాయి కదా, ఫాస్ట్గా పగలు రాత్రి అయిపోద్ది ఆ సిచ్యుయేషన్లో. దీని ఆన్సర్ 6th ఆన్సర్ ఏ, ఫస్ట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ స్ఫియర్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఏ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ అనమాట. ఓకే, ఇది రోల్ అవుతుంది వితౌట్ స్లిప్పింగ్. రోలింగ్ అంటే ప్యూర్ రోలింగ్. రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అంటే ప్యూర్ రోలింగే కదా. ఇది స్ఫియర్, సెంటర్ ఆఫ్ మాస్ స్పీడ్ v0. సెంటర్ ఆఫ్ మాస్ స్పీడ్ v0. రోలింగ్ అంటే ఆటోమేటిక్గా ఒక ఒమేగా ఉంటుంది. ఒమేగా ఈక్వల్ ఎంత ఉంటుంది? v0/r ఉంటుంది. సో వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద స్ఫియర్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏది? ఇదే కదా. ఇదే కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి యాంగులర్ మొమెంటం ఎంత అడిగాడు. సో నేను మీకు ముందు చెప్పాను, యాంగులర్ మొమెంటం అంటే రోలింగ్లో 2 వస్తాయి. ఇన్ రోలింగ్ అంటే కంబైన్డ్ రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ కదా. రోలింగ్లో రొటేషన్ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. సో L = L రొటేషన్ ప్లస్ L ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనమాట. సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఉంటుంది కదా, ట్రాన్స్లేట్ అవుతుంది కదా. ఆ సెంటర్ ఆఫ్ మాస్కి వచ్చే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 2 రాయాలి. అంటే ఇది L ట్రాన్స్లేషన్ వల్ల వచ్చేది సెంటర్ ఆఫ్ మాస్. సో టోటల్ L ఎంత అవుద్ది? యాంగులర్ మొమెంటం రొటేషన్ వల్ల అందరికీ తెలిసిందే I ఒమేగా ప్లస్ L ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే L ఆఫ్ ఏ పార్టికల్ ఏంటి? L ఆఫ్ ఏ పాయింట్ ఏంటి? r బార్ క్రాస్ p బార్ కదా. అంటే r పర్పెండిక్యులర్ ఇంటూ మొమెంటం కదా. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మొమెంటం ఏమి ఎట్లా ఉంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r ఉంటుంది. సో అది mv0 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r. ఓకే, యాంగులర్ మొమెంటం ఆఫ్ ఏ పాయింట్ ఏమవుద్ది? మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో mv0 ఇంటూ r. సో ఇది యాంగులర్ మొమెంటం. టోటల్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి. L = I అంటే 2/5mr². ఒమేగా0 అంటే మరి ఒమేగా అంటే v0/r కదా. v0/r ప్యూర్ రోలింగ్ అన్నాడు. ప్లస్ mv0r, r క్యాన్సిల్ చేద్దాం. 2/5mr mv0r 7/5 mv0r. ఇది రోలింగ్లో యాంగులర్ మొమెంటం అనమాట. ఓకే, ఈ విధంగా. సో ట్రాన్స్లేషన్ ఒకటి ఉంటుంది, రొటేషన్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ వల్ల ఒక యాంగులర్ మొమెంటం, రొటేషన్ వల్ల ఇంకో యాంగులర్ మొమెంటం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి మనకి? 6th అయింది, 7th అయింది, 8th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఏ యూనిఫామ్ సాలిడ్ స్ఫియర్ ఈజ్ రోలింగ్ డౌన్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్. ఇది సాలిడ్ స్ఫియర్ కదా, ఇది ఇంక్లైన్ ప్లేన్ నుంచి రోల్ అవుతుంది. The velocity attained by the ball when it reaches the bottom of the inclined plane is v. అంటే ఇది కిందకు వచ్చేసరికి దానికి ఒక వెలాసిటీ వచ్చింది, v అనే వెలాసిటీ వచ్చింది అనమాట. If the ball is now thrown vertically upwards with same velocity v. ఇప్పుడు ఆ బాల్ని పట్టుకుని పైకి అంతే వెలాసిటీ v ఇచ్చాం. The maximum height to which the ball will rise is అంటున్నాడు. ఓకే, బాల్ ఎంత హైట్ రైజ్ అవుతుంది అంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ ఈ v ఎంత కనుక్కుందాం. v ఎంత తెలిస్తే మరి ఇది పైకి vతో ఇసిరినప్పుడు మ్యాక్సిమం హైట్ ఫార్ములా తెలుసు కదా మనకి. ఏంటిది? hmax ఏంటి ఫార్ములా? v²/2g కదా. vతో ఇసిరినప్పుడు v²/2g. ఆ ఫార్ములా వాడి మనం మ్యాక్సిమం హైట్ ఎంతో కనుక్కోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది h హైట్ నుంచి పడింది. చూడండి ఎలా చేద్దాము. సో ఇనీషియల్గా బాడీని అలా రిలీజ్ చేసాం కదా. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడదాం.
ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడదాం. ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు కదా. యూజింగ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇనీషియల్గా ఏముంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా, దట్ ఈస్ ఎంజీహెచ్. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్. ఫైనల్గా కిందకు వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ లేదు కదా, జీరో హైట్ అయిపోయింది కదా. కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో ఇనీషియల్ ఎనర్జీ ఏమో పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీలా మారిందనమాట. సో కైనెటిక్ ఎనర్జీలో ఒక చిన్న ట్రిక్ ఉంది. మామూలుగా కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv² అని రాస్తాం మామూలుగా. కాకపోతే ఇది ఇది ట్రాన్స్లేషన్, రొటేషన్ కూడా. ఎందుకంటే అది రోల్ అవుతూ వచ్చింది కిందకి, జస్ట్ అలా జారుతూ రాలేదు, రోల్ అవుతుంది. కాబట్టి కింద కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² కాదు, హాఫ్ I⍵² కూడా ఉంటుంది. రెండు ఉంటాయి, హాఫ్ mv² ఉంటుంది, హాఫ్ I⍵² కూడా ఉంటుంది. అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ట్రాన్స్లేషన్ ఎనర్జీ, రొటేషన్ ఎనర్జీ రెండింటి కింద మారింది. అంటే mgh ఈక్వల్ టు హాఫ్ mv² ప్లస్ హాఫ్ ఇంటూ I ఎంత 2/5 mr² కదా, స్ఫియర్ అన్నాడు కదా అది, ఇంటూ ఒమేగా అంటే v/r కదా. సో క్వశ్చన్లో వాడు రోలింగ్ అన్నాడు, ఇక్కడ స్లిప్పింగ్ గురించి మాట్లాడాలి. ఓకే, రోలింగ్ అన్నాడా. స్మూత్ అనకూడదు ఇది. ఓకే, ఇది స్మూత్ అనకూడదు, రఫ్ అనమాట ఇది. ఎందుకంటే స్మూత్ ప్లేన్ మీద రోలింగ్ జరగదు, ఫ్రిక్షనే కదా బాడీని తిప్పేది. ఇక్కడ క్వశ్చన్లో ఫాల్ట్ వచ్చింది. స్మూత్ కాదు, రఫ్. రఫ్ ఇంక్లైన్ ప్లేన్. ఓకే, ఎందుకంటే స్మూత్ అయితే తిరగదు అనమాట, తిప్పడానికి ఫ్రిక్షన్ ఉండాలి కదా. అక్కడ టార్క్ ఫ్రిక్షనే కదా ఇచ్చేది, కింద ఫ్రిక్షన్ ఇట్లా తోస్తా ఉంటే తిరగడం మొదలెట్టుతుంది. సో అది రఫ్ ఇంక్లైన్ ప్లేనే. సో mgh ఈక్వల్ టు హాఫ్ mv² ప్లస్ హాఫ్ I⍵². సో mgh ఈక్వల్ టు హాఫ్ mv² ప్లస్ ఇది I కదా, ఇంటూ ఒమేగా అంటే v²/r² కదా రోలింగ్. సో ఎంత వస్తుంది ఇది, ఈ r² తీసామనుకోండి, హాఫ్ mv² ప్లస్ mv²/5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 7/5 mv². సో v ఈక్వల్ టు √5gh/7. v ఈక్వల్ టు √5gh/7. ఇప్పుడు అంటే మామూలుగా అయితే ఒక బాడీని h హైట్ నుంచి రిలీజ్ చేసాం అనుకోండి, ఏ విధంగా అయినా దానికి √2gh అనే వెలాసిటీ వస్తుందని మనం నేర్చుకున్నాం. ఎప్పుడైనా బాడీని h హైట్ నుంచి వదిలితే √2gh. కానీ ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది. ఇక్కడ 7/10, సారీ ఇది 7/10 ఉంటుంది, 10/7 వస్తుంది. ఇక్కడ √2gh కాకుండా 10/7 gh వస్తుంది. ఎందుకు కొంచెం తక్కువ వస్తుందంటే, మరి దీనికి వెలాసిటీయే కాకుండా యాంగులర్ వెలాసిటీ కూడా వస్తుంది కదా. సో దానికి కైనెటిక్ ఎనర్జీతో పాటు రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది, కాబట్టి కొంచెం ఎనర్జీ అక్కడ పోతుంది అనమాట. సో దానికి కిందకు వచ్చినప్పుడు వెలాసిటీ √10gh/7. అప్పుడు h max ఎంత అవుద్ది, v²/2g కదా. దట్ ఈస్ v² అంటే 10gh/7 డివైడ్ బై 2g. దట్ ఈజ్ ఎంత వస్తుంది, gg తీసేస్తే 5 ఉంటుంది కదా, 5h/7 వస్తుంది. సో ఆన్సర్ 5h/7 అనమాట, ఆప్షన్ సి. ఇక్కడ వీటి చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, ఇది ఒక చాలా మంచి ప్రాబ్లం యాక్చువల్లీ. ఇది చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈ ప్రాబ్లం మనకి. ఇక్కడ మనం h అనే హైట్ నుంచి ఇలా వదిలేసాము. జనరల్గా h అనే హైట్ నుంచి వదిలినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఆ mgh అనే ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీలా మారుద్ది. సో దానివల్ల దానికి హాఫ్ mv² = mgh రాసాం అనుకోండి, √2gh అనే వెలాసిటీ వస్తుంది. ఇన్ జనరల్ బాడీని ఎప్పుడైనా కూడా ఆ బాడీ ఏ విధంగా h హైట్ కిందకి వచ్చింది అనుకోండి, ఆ బాడీకి √2gh అనే వెలాసిటీ వస్తుంది. అప్పుడు మరి ఎప్పుడైనా బాడీని √2gh పైకి వేసామనుకో, ఇప్పుడు ఎంత ఎనర్జీ వచ్చిందో అంతే ఎనర్జీతో పైకి విసురుతున్నాం కదా, మళ్ళీ అంత హైట్ లెగాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ అలా ఎందుకు జరగట్లేదంటే, ఇది కింద ఇలా జారేటప్పుడు ఈ mgh కాస్త
రొటేషనల్ ట్రాన్స్లేషనల్ రెండిటిగా మారుతుంది. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇలా పైకి విసిరాం చూసారా, అదే బాల్ని పైకి విసిరాం అనుకో, అది పైకి వెళ్ళేది ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ వల్లే. ఎందుకంటే ఇది ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇలా తిరుగుతుంది అనుకోండి, ఒకవేళ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉందనుకోండి, అది పైకి వెళ్తూ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా దాన్ని ఆపేలో ఎరగలేరు కదా. దాని రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కడికి పోద్దు, దాంతో పాటే ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు ఓన్లీ అది తీసుకుందేమో ఎంజీహెచ్ అనేది. ఆ ఎంజీహెచ్ని ఏం చేసింది, అది రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ లాగా ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీలా మారించింది. కానీ పైకి వెళ్ళేది దేనివల్ల, ఓన్లీ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ వల్ల. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ వల్ల తిరుగుతూనే ఉంటుంది. సో ఇంకా రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా మిగిలిపోయింది కదా, అందుకే మళ్ళీ అది హెచ్ హైట్ పైకి వెళ్ళలేదు, కొంచెం తక్కువ హైటే పైకి వెళ్తుంది. దాని వాల్యూ 5h/7. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో ఈ ప్రాబ్లం చేయొచ్చు అనమాట. ఇది చూడండి, ఇది కొంచెం ట్రికీ ప్రాబ్లం. ఏమన్నా చూడండి, ఏ థిన్ హాలో స్ఫియర్ ఆఫ్ మాస్ m ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఐడియల్ లిక్విడ్ ఆఫ్ మాస్ m. ఒక హాలో స్ఫియర్ ఉంది మన దగ్గర, థిన్ హాలో స్ఫియర్ అంట. ఇది మన హాలో స్ఫియర్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఐడియల్ లిక్విడ్ ఆఫ్ మాస్ m. ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్తో ఫిల్ చేశాడంటే అదొక ఐడియల్ లిక్విడ్ అన్నట్టు. ఓకే, ఐడియల్ లిక్విడ్ అంటే లిక్విడ్కి ఫ్రిక్షన్ లాంటివి ఏం లేవు, లిక్విడ్ జస్ట్ ఫ్రీగా ఫ్లో అవుద్ది, అంటే ఫ్రిక్షన్ లేదు. విస్కాసిటీ అంటాం కదా, విస్కాసిటీ లాంటిది ఏం లేదు. సో ఇలా ఉంది మనకి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇది ఇలా రోల్ అవుతుందంట. స్ఫియర్ రోల్స్ విత్ వెలాసిటీ v. ఓకే, ఇది రోల్ అవుతుంది విత్ వెలాసిటీ v. ఇట్లా సడన్గా రోల్ అవడం స్టార్ట్ చేసింది. దీన్ని కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అడుగుతున్నాడు. ఇది ఇలా వీతో ఇలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇది ఐడియల్ లిక్విడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఐడియల్ లిక్విడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, స్ఫియర్ తిరిగినా కూడా లోపల లిక్విడ్ ఉంటుంది చూసారా, అది కదలదు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్కి ఫ్రిక్షన్ లేదు. నువ్వు ఆ స్ఫియర్ ఇలా తిరుక్కుంటూ వెళ్ళినా లిక్విడ్ మాత్రం అలాగే ఉంటుంది, లిక్విడ్ తిరగదు. స్ఫియర్ ఇట్లా తిరుక్కుంటూ వెళ్తుంది, అంటే హాలో స్ఫియర్ తిరుక్కుంటూ వెళ్తుంది, లిక్విడ్ మాత్రం కదలదు. ఎందుకంటే లిక్విడ్ని తిప్పేది ఎవరు, స్ఫియర్తో పాటు తిరగదు, లిక్విడ్ ఫ్రిక్షన్ లేదు కదా. సో లిక్విడ్ ఏమో అలాగే ఉంటుంది, చుట్టూ స్ఫియర్ ఏమో ఇలా తిరుగుతూ ముందుకు వెళ్తుంది. అంటే లిక్విడ్ ఇలా పక్కగా జరుగుద్ది అంతే, అంతేగాని లిక్విడ్ రొటేట్ అవ్వదు. సో హాలో స్ఫియర్కి ఏం ఎనర్జీ ఉంటుంది, హాలో స్ఫియర్కి 2 ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకంటే అది కదులుతుంది, తిరుగుతుంది. సో కదలడం వల్ల ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, తిరగడం వల్ల తిరుగుతూ వెళ్తుంది కదా, రొటేషనల్ కేఈ వస్తుంది. కానీ లిక్విడ్ ఉంది చూసారా, ఆ లిక్విడ్కి మాత్రం ఒక్కటే ఉంటుంది, రొటేషనల్ కేఈ ఉండదు. ఎందుకంటే లిక్విడ్ దాంతో పాటు తిరగట్లా, అలా జరుగుతుంది అంతే. దానికి ఓన్లీ ట్రాన్స్లేషన్ కేఈ మాత్రమే ఉంటుంది. టోటల్ ఎనర్జీ అంటే హాలోస్ఫియర్కి ట్రాన్స్లేషనల్, హాలోస్ఫియర్కి రొటేషనల్, లిక్విడ్కి ట్రాన్స్లేషనల్. సో కేఈ ఈక్వల్ టు, సో హాలోస్ఫియర్కి ట్రాన్స్లేషనల్ ఎంత, 12 mv². హాలోస్ఫియర్కి రొటేషనల్ ఎంత, దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అయితే 12 I ω². లిక్విడ్కి ఓన్లీ ట్రాన్స్లేషనల్ ఉంటుంది, ఐడియల్ లిక్విడ్ కాబట్టి తిరగదు, అది 12 mv². దానికి ఓన్లీ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ మాత్రం రాసాం. ఓకే, అర్థమైంది కదా. ఇది లిక్విడ్కి రొటేషన్ అనేది ఉండదు. సో ఇది 12 mv² ప్లస్ 12 I, హాలోస్ఫియర్కి మాత్రమే I. హాలోస్ఫియర్కి I ఎంత, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 2/3 mr² కదా, 12 × 2/3 mr². ω² ఎంత ఉంటుంది, v²/r² ప్లస్ 12 mv². r² తీసేద్దాం, హాఫ్ పోయింది. 12 mv² ప్లస్ mv²/3 ప్లస్ 12 mv². సో ఎంత వస్తుంది,
హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ ఎంవి స్క్వేర్ బై 3 ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది ఎంవి స్క్వేర్ అయిపోద్ది ప్లస్ ఎంవి స్క్వేర్ బై 3 అంటే 4 ఎంవి స్క్వేర్ బై 3 వస్తుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో అది లాజిక్. ఇక్కడ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది, మనకు అది తెలియాలి. ఐడియల్ లిక్విడ్ అంటే ఏంటి? ఐడియల్ లిక్విడ్ నువ్వు బయట దాన్ని తిప్పినంత మాత్రాన నీతో పాటు తిరగదు. నార్మల్ వాటర్ వేసావు అనుకోండి, వాటర్ ఐడియల్ లిక్విడ్ కాదు. నువ్వు బయట దాన్ని తిప్పితే కొంతవరకు వాటర్ కూడా తిరగడం మొదలెట్టుద్ది, కానీ ఐడియల్ లిక్విడ్ అనేది తిరగదు అలా. అది తిరుగుతుంది కదా, హాలోస్ఫియర్ ఇలా తిరుగుతుంది కదా, వాటర్ ఏమో అది లోపల లిక్విడ్ ఏమో అలాగే ఉంటుంది, తిరగదు, ఇట్లా వెళ్తుంది అంతే. అది ఐడియల్ లిక్విడ్ స్పెషాలిటీ. ఇక్కడ ఫ్రిక్షన్ లేకపోవటం వల్ల అది రొటేషన్ రావట్లేదు దానికి. సో 4 ఎంవి స్క్వేర్ బై 3 వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఏముందో. ఏ స్ఫియర్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్. ఓకే, రోల్ అవుతుంది స్లిప్పింగ్ లేకుండా, అంటే ప్యూర్ రోలింగ్. అండ్ ప్రెసెస్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, ఒక స్ఫియర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే దాన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తుందంట. ఎట్ ద మూమెంట్ షోన్ ద స్ప్రింగ్ వాజ్ ఇన్ రిలాక్స్డ్ స్టేట్. ఈ మూమెంట్లో స్ప్రింగ్ రిలాక్స్డ్ స్టేట్లో ఉంది. దెన్ మ్యాక్సిమం కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ విల్ బి. స్ప్రింగ్ ఇలా రిలాక్స్డ్గా ఉంది కదా, అది వి అనే వెలాసిటీతో వస్తుంది. స్ప్రింగ్కి మ్యాక్సిమం కంప్రెషన్ ఎంత? ఇప్పుడు మామూలుగా మనం ఈ ప్రాబ్లం తెలుసు మనకి. ఇలా ఒక బ్లాక్ ఇస్తాడు, బ్లాక్కి వి అనే వెలాసిటీ ఉందంటాడు, అది స్ప్రింగ్కో దేనికో గుద్దుకుందంటాడు, స్ప్రింగ్లో మ్యాక్సిమం కంప్రెషన్ ఎంత అంటాడు. ఐశ్వర్య ఐడియల్ అని మెన్షన్ చేయలేదనుకో, ఐడియల్ మెన్షన్ చేయకపోతే యాక్చువల్గా వాడు చెప్పాలి ఆ హాలోస్ఫియర్తో పాటు లిక్విడ్ కూడా తిరుగుతుందని చెప్పాలి. తిరుగుతుందా తిరగట్లేదని చెప్పాలి. వాడు ఏమి ఇవ్వకపోతే తిరుగుతుందని తీసుకోవాలి మొత్తం. అప్పుడు దీనికి కూడా హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ రాయాలి. ఇది లిక్విడ్ సాలిడ్ స్ఫియర్ అవుద్దిగా. లోపల ఉన్న లిక్విడ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూడండి. ఒక సాలిడ్ స్ఫియర్లా ఉంది, హాలోస్ఫియర్లో లేదు. అవునా కదా, ఈ లోపల లిక్విడ్ సాలిడ్ కదా, మధ్యలో ఖాళీ ఏం లేదు కదా. ఇలా ఉందనుకోండి, ఇది హాలోస్ఫియర్ అవుద్ది. లిక్విడ్ కేసులో మొత్తం ఉంది కదా, లిక్విడ్ని సాలిడ్ స్ఫియర్లో తీసుకోవాలి అప్పుడు. సో ప్లస్ హాఫ్ ఇంటూ 2/5 వస్తుంది, అది కూడా రాయాలి అప్పుడు. లిక్విడ్ ఐడియల్ అని చెప్పకపోతే దాన్ని ఒక సాలిడ్ స్ఫియర్ రూపంలో కన్సిడర్ చేయాలి. ఓకే, హాలోస్ఫియర్ అంటే జస్ట్ అది ఒక కాన్ఫిగరేషన్ అంతే, షేప్ అలా ఉంటుంది అంతే. దాన్ని ఇలా ఉండి లోపల ఖాళీ ఉంటుంది, అదే హాలోస్ఫియర్. ఇలా నీట్గా మొత్తం ఉండేదాన్ని సాలిడ్ స్ఫియర్ అంటాం. సో మరి లిక్విడ్ సాలిడ్ స్ఫియరే కదా, మొత్తం ఖాళీ లేకుండా మొత్తం ఉంటుంది కదా. సో ఆ లిక్విడ్ని సాలిడ్ స్ఫియర్లా కన్సిడర్ చేయాలి. ఓకే, సో మామూలుగా ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక బ్లాక్ ఇలా వీతో వచ్చింది, స్ప్రింగ్ కాన్స్టెంట్ కే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం కంప్రెషన్ అంటాడు. సో అది ఎలా చేస్తాం మనం? బ్లాక్కి ఒక కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది ఫస్ట్, హాఫ్ ఎంవి స్క్వేర్. వెరీ గుడ్. ఆ హాఫ్ ఎంవి స్క్వేర్ కాస్త స్ప్రింగ్కి యొక్క పొటెన్షియల్ ఎనర్జీలో మారిపోద్ది. కంప్రెషన్కి వచ్చేసరికి బ్లాక్ ఆగిపోద్ది కదా, బ్లాక్ రెస్ట్లోకి వచ్చేసి ఈ హాఫ్ ఎంవి స్క్వేర్ అంతా కూడా స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీలో మారిపోద్ది, హాఫ్ కేఎక్స్ స్క్వేర్ అయిపోద్ది. ఇది మనం ఒక బ్లాక్ విషయంలో రాసింది. ఇక్కడ ఇది స్ఫియర్ రోల్ అవుతుంది. మరి రోల్ అయ్యేటప్పుడు ఇనీషియల్గా దానికి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ కాదు, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ రెండు ఉంటాయి. అవి మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చేసరికి ఇలా వచ్చి ఆగిపోద్ది కదా, మ్యాక్సిమం కంప్రెషన్లో ఇక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది కదా. అవి రెండు పోయి దీని కైనెటిక్ ఎనర్జీలో మారుతుంది అనమాట. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడుతున్నాం ఇక్కడ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇనీషియల్గా ఏముంది? కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా. ఏం కైనెటిక్ ఎనర్జీ ఉంది? ట్రాన్స్లేషన్ ఉంది, రొటేషన్ ఉంది. ట్రాన్స్లేషన్ ఏమో హాఫ్ ఎం వి స్క్వేర్, రొటేషన్ ఏమో హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ కూడా ఉంది, రెండు ఉంది. ఫైనల్గా ఇది ఇలా వచ్చి మ్యాక్సిమం కంప్రెషన్ దగ్గర రెస్ట్లోకి వచ్చేస్తుంది కదా, ఆ ఇన్స్టెంట్లో రెస్ట్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ కేఎక్స్ స్క్వేర్ అవ్వాలి. ఓకే, అంటే ఇది రెండు రాయాలి. ఇక్కడైతే ఒకటే రాసాం బ్లాక్ కాబట్టి. ఇక్కడ మరి ఇది రొటేషన్ కదా, రొటేషన్ కూడా ఉంది కదా, రెండు రాయాలి. చూద్దాం. హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ ఐ ఎంత
సాలిడ్ స్క్వేర్కి 2/5 mr స్క్వేర్ కదా, 2/5 mr స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే మరి v స్క్వేర్ బై r స్క్వేర్ రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ ½ kx స్క్వేర్. ఎక్సే కదా మనకు కావాల్సింది కంప్రెషన్. ½ mv స్క్వేర్ ప్లస్ 1/5 mv స్క్వేర్ 7/10 వస్తుంది చూడండి. రెండు యాడ్ చేస్తే 7/10 mv స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ ½ kx స్క్వేర్. ఇక్కడ 5 టైమ్స్ పోద్ది కదా. ఎక్స్ ఎంత వస్తుంది? √7mv స్క్వేర్ బై 5k అంటే x ఈక్వల్ టు 7m/5k ఇంటూ v బయటికి లాగేయచ్చు. v ఇంటూ 7m/5k. ఆప్షన్ డి వస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. ఓకే, జస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దాని కైనెటిక్ ఎనర్జీ కాస్త స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీలో మారిపోయిందని రాయాలి. ఇది చూడండి, ఇది కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిందే. చూడండి జాగ్రత్తగా. ఏ కార్డ్ ఈజ్ వౌండ్. ఏ కార్డ్ అంటే ఒక తాడు లాంటిది అనమాట. కొంచెం గట్టిగా రబ్బర్తో ఉండే తాడుని కార్డ్ అంటాం. కార్డ్ ఈజ్ వౌండ్ రౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక వీల్ ఉంది, ఒక చక్రం లాంటిది ఉంది, దీని రేడియస్ ఆర్ అనమాట. దీని చుట్టూ ఒక కార్డ్ని రౌండ్ చేసావు, వౌండ్ అంటే చుట్టూ తిప్పావు అనమాట ఒక కార్డ్ని. దీని చుట్టూ ఇలా ఒక తాడుని చుట్టావు. ఇలా ఆ తాడుని చుట్టి యాక్సిస్ ఆఫ్ ద వీల్ ఈజ్ హారిజాంటల్. సో ఆ వీల్కి యాక్సిస్ అంటే ఇదే కదా, ఇది కదా. సో యాక్సిస్ హారిజాంటల్ అనమాట. అంటే ఇలా పెట్టాడు యాక్సిస్, దాన్ని ఇలా ఉంటుంది కదా. ఇది కూడా హారిజాంటలే కదా. ఇలా ఉంటే ఇది కూడా హారిజాంటలే కదా. ఇలా ఉందనుకోండి, ఇది హారిజాంటలే కదరా. ఇది పైకి ఉంటే వర్టికల్ అవుతుంది. యాక్సిస్ ఇలాగే కదా ఉంది, అది హారిజాంటల్. హారిజాంటల్ యాక్సిస్ ఉంది. సో దాని మీద ఫిక్స్ చేసాడు దాన్ని. తర్వాత ఏం చేశాడు చూద్దాం. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ అంట. ఓకే, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ బాగానే ఉంది. సో ఏ వెయిట్ mg ఈజ్ అటాచ్ టు అదర్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ అనమాట. ఈ అదర్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ని తీసుకెళ్ళి ఒక వెయిట్కి ఎలా తీసాడు. ఇలా చుట్టాం కదా, చుట్టిన దాన్ని ఇక్కడ ఒక వెయిట్కి ఎలా తీసాడు. వెయిట్ mg అనే వెయిట్ని ఎలా తీసాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ అండ్ ఫాల్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే దాన్ని వదిలేసాడు. ఇది కిందకి వస్తూ ఉంది. ఆఫ్టర్ ఫాలింగ్ త్రూ ఏ డిస్టెన్స్ h, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ వీల్ విల్ బి. అంటే ఇది ఇక్కడ ఉండాల్సింది కాస్త ఒక h డిస్టెన్స్ కింద పడింది అనమాట. ఆ బ్లాక్ ఒక h డిస్టెన్స్ కిందకి వచ్చింది. అప్పుడు ఆ వీల్ యాంగులర్ వెలాసిటీ ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు అది ఒక h డిస్టెన్స్ కిందకి వచ్చింది అనుకోండి, మరి వచ్చే క్రమంలో దీనికి ఒక v అనే వెలాసిటీ వస్తుంది కదా కిందకి. ఒక v అనే వెలాసిటీ కూడా వస్తుంది కదా, కిందకి వెళ్తూ ఉంటుంది కదా, సడన్గా పడిపోద్ది కదా. మరి v అనే వెలాసిటీ వచ్చినప్పుడు ఇది తిరుగుతుంది కదా, మరి ఇలా ఇలా అన్వౌండ్ అవుతూ ఉంటుంది కదా. అన్వౌండ్ అంటే తెలుసు కదా, అన్వైండ్ అంటే ఇట్లా దానికి అదే ఊడొచ్చేస్తూ ఉంటుంది కదా తాడు, దాంతోపాటు తిరుగుద్ది. దీనికి ఒక యాంగులర్ వెలాసిటీ ఒమేగా కూడా ఉంటుంది ఆ వీల్కి. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో తిరుగుతూ ఇలా పడిపోద్ది. ఇది mg అనేది vతో పడిపోద్ది. ఇప్పుడు దీనికి వీకి ఒమేగాకి ఒక రిలేషన్ కూడా రాయొచ్చు ఇక్కడ మనం. ఇప్పుడు ఈ తాడు ఉంది చూసారా, ఇప్పుడు ఇది ఈ వెయిట్ mgతో కిందకి వెళ్తుంది, అదే vతో కిందకి వెళ్తుంది. అంటే ఈ తాడు కూడా కిందకి vతోనే కదా వెళ్ళేది, దాంతోపాటు వెళ్తుంది కదా. సో మరి ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది? ఇది r డిస్టెన్స్లో ఉంది కదా, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి r డిస్టెన్స్లో ఉంది కదా. ఇది r డిస్టెన్స్. అంటే ఈ పాయింట్కి వెలాసిటీ ఎంత ఉంటుంది? r ఒమేగా ఉండాలి, అంతే కదా. ఒక ఇది కరెక్ట్గా దీంతో పాటు తిరుగుతుంది కదా, r ఒమేగా ఉంటుంది. v ఈక్వల్ r ఒమేగా అంతే, యాజ్ యూజువల్. ఇక్కడ కూడా v ఈక్వల్ r ఒమేగా వస్తుంది. ఇది vతో కిందకి వెళ్తుంటే ఇది ఒమేగాతో తిరుగుతుంది అనుకోండి, v r ఒమేగా అవ్వాలి. తాడు r ఒమేగా అనే స్పీడ్తో కిందకి వస్తుంది. తాడు దానికి అతికిచ్చేసి ఉంటుంది కదా, దాంతోపాటు తిరుగుద్ది కదా, తిరిగి ఇలా కిందకి వస్తుంది. ఇక్కడ v ఈక్వల్ r ఒమేగా కూడా అవ్వాలి. సో అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు చూడండి.
ఇనీషియల్గా ఏమో జస్ట్ దాన్ని అలా వదిలేవు అంతే, ఆ బ్లాక్ని అలా వదిలేవు, అలా పట్టుకుని అలా వదిలేవు. సో ఇనీషియల్గా ఎనర్జీ ఎంత ఉంటుంది, ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడదాం, ఎందుకంటే ఎనర్జీ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు కదా, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడుతున్నాం. సో ఇనీషియల్గా ఎనర్జీ ఏముంది, సో ఇది హెచ్ఐటి కింద పడింది కాబట్టి ఎంజిహెచ్ అనే ఎనర్జీ ఉంటుంది కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. సో ఇనీషియల్ ఎనర్జీ ఇస్ ఎంజిహెచ్. ఫైనల్గా ఇది 0 అనుకుందాం, ఓకే, ఇది 0 అనుకుందాం, ఇది హెచ్ లెవెల్ అవుతుంది. ఫైనల్గా ఇది 0 లెవెల్కి వచ్చేసింది కదా, సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అనుకుందాం అక్కడ, ఓకే, అక్కడ ఏం లేదు కదా. ఎంజిహెచ్ ఈక్వల్ టు, ఆ ఎంజిహెచ్ ఏమైంది, ఇటు కైనెటిక్ ఎనర్జీలా మారింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ స్మాల్ ఎమ్ ఇంటూ వి స్క్వేర్, ఓకే, స్మాల్ ఎమ్కి వి వచ్చింది, ప్లస్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్, ఇందాక లాజిక్కే. ఓకే, ఈ స్మాల్ ఎమ్కి వి అనే వెలాసిటీ వచ్చింది, దీనికి ఏమో ఒమేగా వచ్చింది. సో ఎంజిహెచ్ ఈక్వల్ టు హాఫ్ స్మాల్ ఎమ్ వి స్క్వేర్ ప్లస్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ కదా, ఐని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వాడు యాంగులర్ వెలాసిటీ అడుగుతున్నాడు, ఒమేగా అడుగుతున్నాడు, అంటే వీని తీసేసి ఒమేగా టర్మ్స్లో రాసుకుందాం. ఏమని రాసుకుందాం, వీని హాఫ్ ఎమ్ ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇక్కడ తీసుకెళ్ళాం అనుకోండి, 2mgh ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఐ ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2mgh డివైడ్ బై ఎంఆర్ స్క్వేర్ ప్లస్ ఐ, అంటే ఐ ప్లస్ ఎంఆర్ స్క్వేర్, ఆప్షన్ 2 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనమాట. ఇలా రిలీజ్ చేసినప్పుడు రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఎనర్జీ ఉంటుంది, రెండు ఉంటుంది. ఇదేమో రొటేట్ అవుతుంది, దానికి రొటేషనల్ ఎనర్జీ రాశాను, ఇదేమో ట్రాన్స్లేట్ అవుతుంది, దాని ట్రాన్స్లేషన్ ఎనర్జీ రాశాను అంతే. ఈ కేసులో హెచ్ పడేసరికి ఆ ఎంజీ హెచ్ కాస్తే ఇలా మారింది. ఓకే, సో ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు ఇంకో ప్రాక్టీస్ సెషన్ ఉంది, దాంట్లో మనం ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చేద్దాం, కొంచెం ఇంకా లెవెల్ పెంచి కొద్దిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. తప్పకుండా రేపు సెషన్ అటెండ్ అవ్వండి. రొటేషనల్ మోషన్ 3, ఓకే, రొటేషనల్ మోషన్ ప్రాక్టీస్ 3. ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీరు మీ యూట్యూబ్లో మా వీడియోస్ చూడాలనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేసి అన్అకాడమీ నీట్ తెలుగు, ఇది మన నీట్ తెలుగు ఛానల్ కదా, అన్అకాడమీ నీట్ తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి మా ఛానల్ వస్తుంది. సో దాన్ని బట్టి మేము అప్లోడ్ చేసిన వీడియోస్, ఇంకా మీరు ఏదైనా పర్టికులర్ చాప్టర్ చూడాలన్నా ఆ చాప్టర్ పెట్టి కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఒక 2 minutes అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడతాను. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ వల్ల తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నాను. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ వల్ల మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. నేను ఇప్పుడు చెప్పే లాంటి క్లాసెసే కాకుండా ఇంకా మా దగ్గర చాలా ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు చాలా ఫ్యాకల్టీ. బాయ్ ఐశ్వర్య, మళ్ళీ తప్పకుండా రా, రెగ్యులర్గా వాచ్ చేయి, డౌట్స్ ఉంటే కూడా అడుగుతూ ఉండు. సో లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు, ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు, అలాగే లైవ్ పోల్స్, లీడర్ బోర్డ్స్ అని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అంటే మీలో మీరు మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. మీరు ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అందరితో కంపేర్ చేసుకోవచ్చు, మీరు ఎవరు ఫాస్ట్గా చేస్తున్నారు, ఇలాంటివన్నీ మీకు అర్థమైపోద్ది ఈ ఫీచర్స్లో. మీరు ఒకవేళ వాడితే మీకు ఐడియా వస్తుంది. అలాగే టెస్ట్ సిరీస్ అనాలిసిస్ ఇస్తాం మేము. టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్స్ కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా ఒక ప్రోగ్రామ్ ప్రకారం, మా ప్రోగ్రామ్ ప్రకారం దానికి ఒక అనాలిసిస్ ఇస్తాం. మీరు టెస్ట్ రాసినప్పుడు అనాలిసిస్ చూసి మీరు ఎలా పెర్ఫామ్ చేశారు, ఎలాంటి ఏరియాస్లో తప్పులు చేస్తున్నారు, ఎలాంటి ఏరియాస్లో మీకు పోతున్నాయి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు తర్వాత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ఆ అనాలిసిస్ వల్ల. సో ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేసి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మేము లైవ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో మా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఆ ప్లాట్ఫామ్లో ఇలా ఉంటుంది. ఈ విధంగా మీరు ఇలా క్వశ్చన్ ఇలా పోస్ట్ చేయొచ్చు, దాన్ని మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సబ్స్క్రిప్షన్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి, క్లాసెస్ అయిపోతున్నాయి. మీరు ఒకవేళ ఇంట్లోంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీకు డెఫినెట్లీ ఇది మంచి ఆప్షన్. క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, మీకు నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర మీరు వినొచ్చు. అలాగే కాంపిటీషన్ అనేది ఉంటుంది మీకు ఆల్ ఇండియా స్టూడెంట్స్తో. మీరు టెస్ట్ రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకోండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేయండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నీట్ యూజీ కాబట్టి నీట్ యూజీ సెలెక్ట్ చేయండి.
గెట్ సబ్స్క్రిప్షన్ సజెస్ట్ చేయండి. మీకు డిఫరెంట్ ప్లాన్స్ కనపడతాయి. నేనైతే మీకు 12-month ప్లాన్ కానీ 24-month ప్లాన్ కానీ సజెస్ట్ చేస్తాను. అంటే ఇన్ జనరల్ మీరు ఎగ్జామ్ రాసేంత వరకు పనికొచ్చే ప్లాన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. నీట్ 2022 కదా ఇది. 2022 వరకు మీకు ఏదైతే పనికి వస్తుంది ఈ 24-month ప్లాన్ అయితే సూటబుల్ ప్రైస్ వైజ్ చూస్తే. మధ్యలో డిస్ట్రాక్షన్స్ కూడా ఉండకూడదు కదా, కంటిన్యూస్గా ఉండాలి ప్రిపరేషన్. దానికి ఈ ప్లాన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా ఈ కోడ్ మాత్రం తప్పకుండా ఎంటర్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి డెఫినెట్గా. ఈ KHAR10 అనే కోడ్ అప్లై చేయండి. యాక్చువల్లీ ఇది నా పేరులో లాస్ట్ 4 words అనమాట, శేఖర్లో లాస్ట్ 4 words, 10% డిస్కౌంట్. ఈ కోడ్ తప్పకుండా యూజ్ చేయండి. మీరు ఎక్కడ ఎన్రోల్ అవ్వాలన్నా, ఏది తీసుకోవాలన్నా, ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఇది ఇంకో ప్రోగ్రామ్ అనమాట, ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అనేది. సో ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ కన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో నుంచి ప్రిపరేషన్ అవ్వడానికి మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. క్లాసెస్, డౌట్ సాల్వింగ్, ప్రాక్టీస్ టెస్ట్స్, కాంపిటీషన్ అన్నీ ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రాగా ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఈ ఐకానిక్లో మీకు పర్సనల్ లెవెల్లో గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే మా ఎక్స్పర్ట్స్, మా ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏ విధంగా చేస్తే బెటర్, ఏ విధంగా చేస్తే మీ స్కోర్ ఇంప్రూవ్ అవుద్ది, వీటన్నిటి మీద మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. అలాగే మీకు నీట్కి సంబంధించిన ఏం డౌట్స్ వచ్చినా కూడా మీకు స్పెషల్గా ఒక కౌన్సిలర్ని అలాట్ చేస్తాం మేము. ఓకే, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు ఎలాంటి డౌట్స్ అయినా కూడా వాళ్ళతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డిస్కస్ చేయొచ్చు. అలాగే ఇంకా మేము బోల్డ్ అని కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. ఇంకా మీరు రాసే టెస్ట్స్కి మేము అనలైజ్ చేసి ఇంకా మీరు ఎలా చేస్తే ఇంకా స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో. రెగ్యులర్గా వర్క్షాప్స్ ఉంటాయి, అన్అకాడమీ వర్క్షాప్స్, కౌన్సిలింగ్ సెషన్స్, ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ అయ్యే బోల్డ్ అండ్ సెషన్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్తో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు కరెక్ట్ అనే కోడ్ యూజ్ చేశారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. డెఫినెట్గా ఈ కోడ్ యూజ్ చేసుకోండి. ఇది మా టెలిగ్రామ్ ఛానల్, దీని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయితే మేము రెగ్యులర్గా మేము ఏ అప్డేట్స్ ఇచ్చినా కూడా మీకు అందుతాయి. సపోజ్ మేము ఏమన్నా క్లాసెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏమన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా మీకు వెంటనే అప్డేట్ చేరుతుంది. సో డెఫినెట్గా ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడ ఎన్రోల్ అవ్వాలన్నా, ఏ ప్లాన్లో ఎన్రోల్ అవ్వాలన్నా, అకాడమీలో ఎక్కడ ఏ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాలన్నా ఈ కోడ్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. ఒకవేళ పెయిడ్ అయితే మీకు అదే ఈ కోడ్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ సెషన్ ఎక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్.